ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మీకు? కూటమి ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని చేయడానికి అనటానికి మనం లేదనుకో, ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయదు. అదే ఉచిత బస్సు ప్రయాణం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకేంటంటే లేడీస్ ఎక్కువ జర్నీ చేసేది, ఆడవాళ్ళు, జెంట్స్ తక్కువ. 90% లేడీస్ చేస్తే 10% జెంట్స్ చేసేది. దానివల్ల చాలా ఉపాధి కోల్పోతున్నాం మేము. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఒకప్పుడు బాగుంది, జగన్ హయాంలో బాగుంది. 10,000 ఇచ్చినా కానీ ఫ్రీ బస్సు లేదు కాబట్టి బాగానే ఉండేది. ఇప్పుడు ఏం లేదు, మాకేం లేదు. ఇంతవరకు అన్నారు కానీ హామీలు ఏమైతే ఇంతవరకు ఏం అమలు చేయలేదు, ఎక్కడా చెప్పలా. లేదు, ఏమి లేదు మాకు అసలు ఇంతవరకు ఏం లేదు. అసలు చెప్పింది లేదు, చేసింది లేదు. మామూలు ఇబ్బంది కాదు. ఎట్లా ఇల్లు పోషించుకోవటం, ఎట్లా ఇంటద్దులు కట్టుకోవాలి, బళ్ళు కిస్తీలు కట్టుకోవాలి, బండి మెయింటెనెన్స్ రావట్లా. సొంతదే ఆటో, నాది సొంత ఆటోని. ఈఎంఐలు కట్టుకోవాలి, బండి మెయింటెనెన్స్ రావట్లే. ఇంకా ఈఎంఐలు ఎక్కడ కడతాం ఇంకా చెప్పండి. రోజు మొత్తం మీద తిరిగితే 500 రావడం కన్నా కష్టం అయిపోయింది. 500 రావడం ఎక్కితేగా, ఇప్పుడు జనం ఎక్కితే మాకు డబ్బులు వస్తాయి. ఎక్కకుండా మాకు ఇప్పుడు ఒక్క మనిషి ఎక్కాడు, ఒక మనిషి ఆయన ఇచ్చేది 20 రూపాయలు ఇస్తాడు మాకు. గ్యాస్ ఖర్చు చూడదా, రోజుకి 500 గ్యాస్ ఖరీదు. తిరగాలి మరి తప్పదుగా. మరి ఏదో కలిసిద్దులు అన్నట్టుగా తిరుగుతాం, చేసేది లేదు. మామూలు ఇబ్బంది కాదు. పిల్లలకి ఫీజులు కట్టుకోవాలా. ఇప్పుడు చూస్తున్నారు మెడికల్ కాలేజ్ కూడా ఫ్రీ ప్రైవేట్ పరం చేసేస్తామని చెప్పి అంటున్నారు. ఏంటి అది చాలా తప్పండి. అది చేయటం ప్రైవేట్ పరంగా చేస్తే ఇంకా సామాన్యుడు ఎలా బతకాలి చెప్పండి. ఇప్పుడు డబ్బు కలవాలంటే అందరినీ ఖర్చు పెట్టి ఆయన కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోగలుగుతాడు. మాలాంటి వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటేనే చాలా ఇబ్బందికరం అవుతుంది. అలాంటప్పుడు ఫ్రీ మెడికల్ కాలేజీలు పెడితే ఇంకా ఎట్లా బతకాలి చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చాక బాగా ఇబ్బంది పెట్టి